ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలిచి ప్రజలు ఓడిపోయారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. గెలిపించిన ప్రజల్ని ఓడించిన ఘనత కేవలం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రెడ్ బుక్లో పేజీలు చింపేస్తే చెరిగిపోతాయని, వైఎస్ఆర్సీపీ దగ్గరున్నది డిజిటల్ బుక్ అని గుర్తుంచుకోవాలన్నారు. మళ్లీ వచ్చేది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని తేల్చెప్పారు వైఎస్ఆర్సీపీ నేతలు. जोहार डॉक्टर వైఎస్ రాజశేఖర రెడ్డి గారు जोहार डॉक्टर వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వత్తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం जोहार डॉक्टर వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా దగ్గర ఏదో రెడ్ బుక్ ఉంది, మా దగ్గర ఏదో ఎంపీ ఉన్నారు, మా దగ్గర ఏదో ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మీరేదో సంకల్పం గుర్తుకుంటున్నారేమో, మా నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారేమో. గుర్తు పెట్టుకోండి, రెడ్ బుక్ లో పేజీలు చెరిపేస్తే చెరిగిపోతాయి, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ మా దగ్గర ఉంది డిజిటల్ బుక్. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పని ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి లేకపోతే ఆ కూటమి నాయకులు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మీ అందరూ ఒక సహకారంతో, ప్రజలందరూ ఒక సహకారంతో ముందుకెళ్తాం. ప్రజలు ఓడిపోయారు అంటే ఏదైతే ప్రజలు గెలిపించారో ఆ ప్రజలను ఓడించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మనం అనుకుంటే ఈ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు మనం గెలవం. ప్రజలంటేనే మనం గెలుస్తాం, ప్రజలు అనుకుంటేనే గెలుస్తాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో నుంచి భవిష్యత్తుకి బాట వేయాల్సినటువంటి బాధ్యత మన పార్టీ మీద ఉంది. ఎందుకంటే ఈ పోయినసారి ప్రభుత్వం బటన్ నొక్కింది, కానీ రాబోయే రోజుల్లో మనకి కార్యకర్తలే బటన్ నొక్కేటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. మెడికల్ కాలేజీ మీద కానివ్వండి, ఇప్పుడు ఏదైతే నకిలీ లిక్కర్ గురించి కానివ్వండి, ఇతర కార్యక్రమాలు 16 నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాల మీద మనం గలవెత్తాల్సిన అవసరం ఏర్పడింది. ఒక పక్క పార్టీ మీద దృష్టి సాధిస్తూ, ఒక పక్క ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకెళ్లాలని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ఒక విధానాన్ని మన ఎన్టీఆర్ జిల్లా జరపున మీరందరూ కూడా ముఖ్య నాయకులు కాబట్టి తప్పకుండా జయప్రదం చేసే విధంగా మీరందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. నుంచుంటే జగన్, కూర్చుంటే జగన్, పడుకుంటే జగన్, కలలో జగన్. జగన్ నామ స్మరణతో అసెంబ్లీ అంతా అట్టుడిగింది తప్ప చంద్రబాబు నాయుడు ఏదైనా చేశాడు అంటే శూన్యం. ఎవరికి దడవాల్సిన పని లేదు. మరలా ఆ సీట్లో కూర్చునేది, కూర్చోపెట్టేది మన జగన్ అన్నని మాత్రమే. ఇది జరిగి తీరుతుంది, రాసి పెట్టుకోండి. ఎవరికి భయపడాల్సిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఈ విజయవాడ నగరం నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. విజయవాడ నగరం ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఎన్టీఆర్ జిల్లా సక్సెస్ అవుతా వస్తున్నాం. అట్లాగే రేపు ఈ 2 నెలల పాటు వివిధ స్థాయిల్లో ప్రజల దగ్గరికి వెళ్లి 1 కోటి సంతకాల పేరు మీద వాళ్ళ యొక్క మద్దతుని మనం కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది.